భూమిపైకి నేను మేఘములను రప్పించినప్పుడు మేఘములలో ఏమి కనపడునని దేవుడు చెప్పెను. ఏ ఇంద్రధనస్సు, బి నాధనస్సు, సి సూర్యుడు, డి వాన. బి నాధనస్సు. నోవాహు వ్యవసాయం చేయ ఆరంభించి ఏ తోట వేసెను? ఏ ద్రాక్ష తోట, బి ఒలీవ తోట, సి అంజూరపు తోట, డి చెరుకు తోట. ఏ ద్రాక్ష తోట. యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడు అని ఎవరికి పేరు? ఏ షెబా, బి ఊషు, సి నిమ్రోదు, డి ఎలీషా. సి నిమ్రోదు. ఎవరి దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను? ఏ ఏబేరు, బి పెలెగు, సి షేలపు, డి యొక్తాను. బి పెలెగు. బాబేలు అనగా అర్థం ఏమిటి? ఏ గొడవ, బి పెద్ద గోపురం, సి శిఖరం, డి తారుమారు. డి తారుమారు. అబ్రహాము తండ్రి అయిన తెరహు ఏ ప్రదేశంలో మృతి పొందెను? ఏ కల్దీయుల ఊరు, బి కనాను, సి హారాను, డి ఐగుప్తు. సి హారాను. అబ్రహామును దేవుడు హారాను నుండి పిలిచినప్పుడు అతని వయసు ఎంత? ఏ 70 సంవత్సరములు, బి 75 సంవత్సరములు, సి 100 సంవత్సరములు, డి 76 సంవత్సరములు. బి 75 సంవత్సరములు. అబ్రహాము మొదటిగా బలిపీఠము కట్టి ప్రార్థించిన ప్రదేశం ఏమిటి? ఏ బేతేలునకు హాయికిని మధ్య, బి హారానుకును బేతేలుకును మధ్య, సి కనాను బేతేలునకు మధ్య, డి మమ్రే బేతేలునకు మధ్య. ఏ బేతేలునకు హాయికిని మధ్య. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా రేపటి దినమున కలుసుకుందాం.